యాకోబు పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రికలో కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు తీసుకున్నారు. చూడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో ఇంతవరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ రాత్రి సమయంలో మీ పాత సన్నిధికి నడిపించి నా ప్రభువా, అయ్యా మీ మాటలను ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి భాగాన్ని మీరు జీవించండి ప్రభువా. మనిషి మాత్రులను మీరు మరుగుపరుచుకొని మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడే. ఇక్కడ సహోదరులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారు మాత్రమే సహోదరులు అని పిలువబడతారు. అయితే ఇక్కడ ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అంటున్నాడు. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు అంటున్నాడు. అంటే ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన ఏ గడిలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఈ ప్రపంచంలో ఏ మానవుడికి తెలియదు. అయితే దేవుని బిడ్డలకు ఒక హెచ్చరిక ఏమిటంటే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అంటున్నాడు. ఏం కలిగి ఉంటారు మన జీవితాల్లో? ఓపిక. ఓపిక అంటే అర్థం ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి. దేవుని బిడ్డల జీవితాల్లో కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, మరి ఎన్నో లేనిపోని మాటలు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలకు మాత్రమే వచ్చేది. అయితే ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా దేవుని బిడ్డలు అంటే మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారు ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు. అంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఏ గడిలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. కొందరు ఆలస్యమని అనుకుంటున్నారు. ప్రభు రాకడ గురించి అనుకుంటున్నారు. ఇప్పుడే కాదులే,
ఇంకా చాలా టైం ఉన్నది ప్రభు రావడానికి. కాబట్టి ఇప్పుడే ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలి, ఇంకా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనే ఆలోచనతో, తలంపులతో ఈనాడు కొంతమంది జీవితాల్లో మరి నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. మారు మనసు పొందకుండా, మరి దేవుని మందిరానికి రాకుండా, ఈ లోకంలో మరి దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమని చదివిస్తూ ఉన్నది చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరి ఎడల? మీ ఎడల అంటున్నాడు. అంటే ఈ లోకంలో ప్రతి మానవుడి ఎడల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. ఈనాడు లోకంలో అనేక మంది జీవితాల్లో మరి దేవుని వాక్యం వింటూ మరి నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. ఏమనుకుంటున్నారు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఏమనుకుంటున్నారు? ప్రభు రాకడ గురించి ఆలస్యం అవుతుందిలే, ఇప్పుడే తొందర లేదు అనుకుంటున్నారు. జాగ్రత్త, ఆయన ఏ గడిలో వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అందుకని ప్రతి మానవుడు మరి మారు మనసు పొంది మరి ఓపికతో ప్రభు వైపు చూస్తూ ఈ లోకంలో ప్రతి మానవుడు జీవించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునో నశింపవాలని నిశ్చయింపగా. ఎవడు ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా నశించిపోవటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఆయన కోరిక కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? అందరూ మారు మనసు పొందాలని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడు అన్నాడు. అందరూ మారు మనసు పొందాలంటున్నాడు. మరి కుటుంబంలో మరి తల్లిదండ్రులు నమ్ముకోవాలి, మరి బిడ్డలను నమ్ముకోవాలి, అందరూ నమ్ముకోవాలి. అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి. కొందరికే కాదు. ఏదో ఒకళ్ళు నమ్ముకుంటే అందరూ పరలోకానికి పోవాలి. గుర్తుపెట్టుకోండి, రక్షణ మారు మనసు అనేది అది వ్యక్తిగతమైనటువంటిది. ఎవరికి వారే ఈ రక్షణ అనుభవం, మారు మనసు అనుభవాన్ని పొంది ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. అయితే ఈనాడు లోకంలో కొందరు ఏమనుకుంటున్నారంటే ప్రభు రాకడ ఇంకా ఆలస్యమైందిలే, ఇప్పుడే తొందర ఏమి లేదు అనుకుంటూ బ్రతుకుతున్నారు. అనుకాని గడిలో ఆయన ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. మధ్యాకాశానికి, పరలోకము నుండి. ఈ లోకంలో ఏ మనుషుడు కూడా నిర్లక్ష్యంగా మాత్రం జీవించకూడదు. ఒకవేళ ఎవరైనా కానీ నిర్లక్ష్యంగా జీవిస్తూ మారు మనసు లేకుండా బ్రతుకుతూ ఉన్నట్లయితే వారి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కేవలం దేవుని మందిరానికి వస్తేనే పరలోకానికి వెళుతారని బైబిల్ ఎక్కడ లేదు. చూడండి, కొంతమంది మందిరానికి వస్తారు కానీ వారు మారు మనసు పొందరు, బాప్తిస్మం తీస్తారు, ఏదో వస్తా పోతా అలా జీవిస్తూ ఉంటారు. అలా జీవించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చయించుతున్నాడు. దేవుడు కోరుతున్నాడు. అందరూ కూడా ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అది దేవుని ప్రేమ. అయితే దేవుని ప్రేమను భూమి మీద ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ
ఎవరైనా దేవుని వాక్యం విని మారు మనసు పొందకుండా ఒకవేళ జీవించినట్లయితే వారి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. వారు ఎవరైనా సరే. ప్రభు చెప్పిన మాట ఏంటి? పరలోక రాజ్యం సమీపించి అన్నది మారు మనసు పొందుడి అన్నాడంతే. పరలోకంలో చేరాలంటే మారు మనసు పొందాలి అంటున్నాడు ఈ ప్రభువు చెప్పిన మాటలు. ప్రభువు చెప్పిన మాటలకి ప్రతి మానవుడు లోబడాలి. ఆయన మాటకు లోబడకుండా ఒకవేళ మనం ఈ లోకంలో బ్రతికినట్లయితే మనకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు. కొంతమంది అనుకోవచ్చు, ఆ ఇంటి దగ్గర నుండి వింటున్నావులయ్యా, మందిరానికి రాలేకపోయినా మరి ఎక్కడి నుండి వింటే ఏమిలే దేవుని వాక్యం అనుకుంటారు కొంతమంది జీవితాల్లో. అది కాదు, దేవుని సన్నిధికి రావాలి. యాకోబు పత్రికలో ఉంటుంది, దేవుని యొద్దకు రండి. ఏమని ఉంటుంది? దేవుని యొద్దకు రండి అంటాడు. దేవుని యొద్దకు రావడం అంటే ఎక్కడికి? దేవుని మందిరానికి రావడం. దేవుని యొద్దకు రావడం అంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును అంటాడు యాకోబు పత్రికలో. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు. ఎక్కడుంది దేవుని సన్నిధి? మనకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో. ఇద్దరు లేక ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఎందులో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. అది ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం అది. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను గురించి ఎన్నడూ మనం సందేహంగా ఈ లోకంలో బ్రతకూడదు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మరి మారు మనసు పొంది మరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని ప్రతి మానవుని పట్ల అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ప్రభువుని అంగీకరించాలి. ఇందులో బలవంతం కాదు, ఇది బలవంతపు మార్పిడి కాదు. 10 మంది తెలియక బలవంతపు మార్పిడి క్రైస్తవులు మారుతున్నారని చెప్పి మరి దేవుని బిడ్డల మీద ఎంతో ద్వేషం కలిగి ఉంటున్నారు. వారిని కొడుతున్నారు, 10 మంది ప్రాణాలు వేస్తున్నారు, ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, లేనిపోని అపనంద వేస్తూ ఉన్నారు దేవుని బిడ్డల మీద. జాగ్రత్త. దేవుని బిడ్డల మీద ఏ మానవుడైతే అపవాది నిందేస్తాడో దేవుడు వాని మీద తగిన చర్య దేవుడే తీసుకుంటాడు. ఈ లోకంలో ఎవడైనా ఒక మనిషిని కొడితే కేసు పెడతారు, కానీ దేవుడు ఒక మానవుడిని కొడితే ఎవరి మీద కేసు పెడతారు చెప్పండి? దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ మనం దేవుని దెబ్బ మన మీద పడిందాక మనం ఉండకూడదు. ఒకవేళ మనం నిర్లక్ష్యంగా జీవించినట్లయితే మారు మనసు పొందకుండా మరి దేవుని యొక్క శిక్షకు మనం ఏమైపోతాం? పాత్రం అవుతాం. అందుకని అంటాడు రోమపత్రిక 8:1 చదవండి. రోమ 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదో. ఎక్కడుండవు? ఈ రాత్రి సమయంలో నీ జీవితంలో ఎక్కడుండవు? క్రీస్తు యేసులో బ్రతుకుతున్నావా, లేక క్రీస్తు యేసుకు దూరంగా బ్రతుకుతున్నావా? నాకు అవసరం లేదు ప్రార్థన, నాకు మారు మనసు అవసరం లేదు, నాకు దేవుని మందిరం అవసరం లేదు, నా బ్రతికేదే నేను బ్రతుకుతానని ఒకవేళ నీ జీవితంలో నిర్లక్ష్యంగా జీవించినట్లయితే దేవుని శిక్షకు పాత్రురాలు అవుతారు. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదో. శిక్ష నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందినటువంటి వారు మరి దేవుని విషయంలో ఎంతో ఆసక్తి కలిగి లోకంలో బ్రతకాలి. తప్పకుండా మరి దేవుని సన్నిధికి రావాలి, మరి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి లోకంలో బ్రతకాలి. సహవాసం అంటే ఏంటి? మరి దేవుని బిడ్డలు దేవుని మందిరంలో కూడుకోవడమే సహవాసం. అపోస్తలుల బోధ యందును
అపోస్తుల బోధ ఎందునో, సహవాసమందును, రెట్టె విరుచుడి ఎందునో, ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండేది. సహవాసంలో సాగిపోవాలి. ఒంటరిగా నీ జీవితాన్ని మరి నీవు నష్టపరుచుకోవద్దు. సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో మన సహవాసం? దేవుని పిల్లలతో సహవాసం, మరి తండ్రి అయినటువంటి దేవునితోనో, కుమారుడైనటువంటి ప్రభువుతోనో మనం సహవాసం కలిగినటువంటి దేవుని ప్రజలంగా మనం ఈ లోకంలో జీవించాలి. చదవండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3 వచనాలు చదవండి. అక్కడ ఈ మాటలు కనబడతాయి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో ఉంది మన సహవాసం? తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మన సహవాసం. అలాగే దేవుని బిడ్డలు సహవాసంలో సాగిపోతూ ఉండాలి. ఆయనతో సహవాసం చేస్తూ ఈ లోకంలో బ్రతకాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, సహవాసము కలిగి ఉందము అంటాడు. ఎంతకాలం ఈ సహవాసం అంటే ఈ లోకంలో జీవించినంతకాలం. ఎంతకాలం? ఈ లోకంలో బ్రతికినంతకాలం మరి ఆ ప్రభువుతో, దేవుని బిడ్డలతో, మరి తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం కలిగి ప్రభువులో సాగిపోతూ ఉండాలి. సరే, సహవాసం. ఒకప్పుడు మన జీవితాల్లో దేవునితో సహవాసం లేని వారంగా బ్రతికాం, ఒంటరిగా జీవించాం, దేవునికి మనకి ఎటువంటి సంబంధం లేకుండా జీవించాం. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నట్లు? దేవునితో. మనం ఒంటరి వారం కాదు. ఒకప్పుడు ఒంటరి వారం, ఒకప్పుడు దేవునికి మనకి ఎటువంటి సంబంధం లేనటువంటి వారం. ఇప్పుడైతే దేవునితో సహవాసం కలిగి దేవుని బిడ్డలు అనేటువంటి ఒక నిరీక్షణతో, ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ ఈ లోకంలో బ్రతకాలి. దేవుని బిడ్డలో ఆయన రాకడ కొరకు మనం ఈ లోకంలో ఎదురు చూస్తూ బ్రతకాలి. ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడు? పంట వేసిన తర్వాత ఆ పంట కోసం ఏం చేస్తాడు? ఓపికతో కనిపెడతాడు. ఎప్పుడు కోత వస్తుందా, ఎప్పుడు పిండి పడిద్దా, ఎప్పుడు పంట ముదిరిపోద్దా, ఇవన్నీ కనిపెడతా ఉంటాడు. అదే ఇక్కడ చెప్తాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో. మనం మొదట్లోనే చదువుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు 7వ వచనంలో చదవండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. సూర్యుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలమ నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఏమంటున్నాడు? ఓపికతో కాచుకొనుచు. అలాగే మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలి? కాచుకోవాలి. మరిగొడ్డిని దొరికి బట్టి జాగ్రత్తగా ఏం చేస్తారు? పొలాల్లో కాసుకుంటారా, వదిలేసుకుంటారు? కాసుకోవాలి. ఒకవేళ కాసుకోలేదనుకోండి, ఎటో పోతాయి, నష్టపోతారు. అలాగే మన విశ్వాస జీవితంలో మనము మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభు వైపు చూస్తూ ఈ లోకంలో బ్రతకాలి, కనిపెట్టాలి. ఆయన రాకడ కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. ఇవి రాకడ దినాలు. ఈనాడు ప్రపంచంలో మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, మరి ఇజ్రాయెల్ దేశం, మరి అమెరికా కొన్ని బాంబులు వేస్తూ ఉన్నారు. రకరకాలుగా అసలు లేదు, నెమ్మది లేదు ఈనాడు ప్రపంచంలో. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం. మరి ఏం జరుగుతుందో ఏందో మనుషులకి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. అందుకనే ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఆయన వైపు చూస్తూ ఈ సహవాసంలో సాగిపోతూ మన హృదయాన్ని ఏం చేయాలి? స్థిరపరుచుకోవాలి.
చదవండి ఆ మాట ఇక్కడ మనకు కనబడుతుంది 8వ వచనం. మీరు 8వ వచనం, మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగపుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఏమంటారు ఇక్కడ? ఒకని మీద ఒకడు సనుక్కోవద్దు అంటున్నాడు. చూడండి, సనుగుడు అనేది అది మంచిది కాదు దేవుని బిడ్డల జీవితాల్లో. ఆనాడు మరి ఇశ్రాయేలు సనిగి ఏమైపోయారు? సంహారకుని చేత సంహరించబడ్డారు. మరి మోషే మీద సనిగారు, అయ్యా ఎప్పుడు మేము సారవలేని ఈ మన్నాయే తినాలా, మాకు కీరకాయలు కావాలి, మరి అక్కడ దోసకాయలు తిన్నాము, ఏమేమో తిన్నాము అని వాళ్ళు ఏం చేశారు? సనిగారు. సనిగేమైపోయారు? రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. జాగ్రత్త. అరణ్యం అంటే దేని గుర్తు అంటే ఈ లోకానికి గుర్తు. అరణ్యం అనేది ఈ లోకం అని అరణ్యంలో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఒకరి మీద ఒకడు సనుక్కోవద్దు అంటున్నాడు. సనుగుడు అనేది అది మంచిది కాదు. సనుక్కోవద్దు అని చెబుతున్నాడు. సనగొకటి అంటున్నాడు. నీ హృదయాలని స్థిరపరుచుకోండి అంటున్నాడు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాడిక. ఎవరో న్యాయాధిపతి అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. ప్రతి మనుషుడికి ఆయన జీతం ఇస్తాడు. న్యాయాధిపతి న్యాయం తీరుస్తాడు, జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు తీరుస్తాడు. అందుకనే ఈ లోకంలో మనం జీవించినంతకాలం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. మారు మనసు రక్షణ అనుభవం లేనటువంటి వారు మారు మనసు పొందాలి. ప్రభువా, నేను పాపని, నన్ను రక్షించని ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకుంటారో ప్రభు వారిని రక్షిస్తాడు. ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, కానీ పాపాన్నే కప్పుకోకూడదు. ఎన్నడూ ఎవరు కప్పుకోకూడదు. ఆదాము ఏం చేశాడు? తన యొక్క రొమ్ములో పాపాన్నే కప్పుకున్నాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, రాసుకున్నాడు. దేవుడు అడిగిందా కూడా ఆ విషయాన్ని చెప్పలేదు, దాక్కుంటున్నాడు, చెట్టు చాటును దాక్కుంటున్నాడు. అలాగే ఈనాడు అనేక మంది జీవితాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. దాక్కునే పరిస్థితులు ఈనాడు మానవుడు కలిగి ఉంటున్నాడు. నిరీతిగా రాలేకపోతూ ఉన్నాడు. అందుకనే అది మనకు హెచ్చరికగా ఉన్నదన్నమాట. హెచ్చరిక. చూడండి, ప్రభు ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు ఒప్పుకుంటాడు. అయ్యా నేను తిన్నానయ్యా ఫలం అంటాడు. ముందు చెప్పాడా? ముందేం చెప్పలా. దేవునికి తెలుసు. అసలు చెప్తాడా చెప్పడని దేవుడు ఆనాడు ముందు అడగలేదు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఆదాము ఎక్కడున్నాడు? ఇప్పుడు ఏదైనా తోటలో. అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను భయపడి దాగుకుంటుని అంటున్నాడు. ఏం చేశాడు? దాక్కుంటుంది. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆదాము సంతతి, ఆదాము ద్వారా లోకంలోనికి పాపం వస్తే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా లోకంలో మానవుడికి రక్షణ. మొదటి ఆదాము ఎవరు? మొదటి మనుషుడు ఆదాము. రెండవ ఆదాము అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కోసం ఆ కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించి మనకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి ఏం చేశాడు? సజీవుడిగా తిరిగి లేచాడు. అందుకోసమే యేసయ్యను నమ్ముకోవాలి. ఎవరైనా ఈ భూమి మీద ఎవరైనా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన మన కోసం కలవరి శిలువలో ప్రాణాన్ని అర్పించి మనకు బదులుగా మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి ఏం చేశాడు? సజీవుడిగా తిరిగి లేచాడు. అందుకోసం నమ్ముకోవాలి. సజీవుడు ఆయన. ఆయన జీవం కలిగిన దేవుడు. నా ప్రాణం పెట్టుటకును మరలా దాన్ని తిరిగి
తీసుకొనుటకు నాకు అధికారము కలదన్నాడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మరణాన్ని జయించేసాడు, తిరిగి లేచాడు. అందుకని ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ప్రభువుని నమ్ముకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇదే బలమైన కారణం. మన కోసం ప్రాణం పెట్టాడు, మరి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆ దినాల్లో ఒకవేళ అనుకుని ఉంటారు, అయిపోయింది చరిత్రలు అనుకుని ఉంటారు, కానీ యేసు ప్రభు యొక్క చరిత్ర ముగిసింది అనుకున్నారు. కానీ అంతటితో ముగిసిపోలేదు, ముగింపు కాలేదు. కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు అవును, నిజమైన దేవుడు యేసు ప్రభు అయినటువంటి విషయాన్ని మరి అనేకులు గ్రహించగలిగారు. ఈనాటికి కూడా ప్రపంచంలో అనేక మంది ప్రజలు మరి ఆయన మరణ పునరుద్ధానములను బట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. మరణించి తిరిగి లేచినటువంటి ఒకే ఒక దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మినటువంటి జీవితాల్లో మనం ఏం చేయాలి? ఓపికతో ప్రభువు రాకడ కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. ప్రభువు రాకడ సమీపించి ఉన్నది కనుక మీరు ఓపిక కలిగి ఉన్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను, ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అంటున్నాడు. ప్రతి మనుషుడు కూడా ఆయన జీతం సిద్ధపరుస్తూ ఉన్నాడు. పాపంలో జీవించిన మానవుడు తన పాపాన్ని బట్టి క్షయం అనే పంటకు వస్తాడు, అంటే నాశనం అనే పంటకు వస్తాడు. ఎవరైతే ఆత్మను బట్టి విత్తుతారో వాళ్ళు నిత్య జీవము అనే పంటకు వస్తారు. సరే, నా మాట జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము వచనం 8వ వచనం. ఎలా అనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అనే పంటకు వస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట పోయిను. క్షయము అంటే ఏంటి? నాశనం. క్షయము అంటే అగ్నిగుండం. క్షయము అంటే నిత్య నరకం, నిత్య శిక్ష. అక్షయము అంటే అది నాశనం కానటువంటిది పరలోక రాజ్యం. నిత్యము ఉండేది దేవుని రాజ్యం. ఎంతకాలం ఉంటుంది పరలోకం? నిత్యం. ఈ భూమి ఆకాశాలు ఎంతకాలం ఉంటాయి? ఆకాశం గతించిపోతే భూమి కూడా గతించిపోతే ఒక దినం ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు కూడా ఏమైపోతాడు? గతించిపోతాడు. కాబట్టి ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే రక్షకుడిగా ప్రభువుని అంగీకరించండి. ప్రభు యొక్క రాకడ కొరకు మరి ఓపికతో కనిపెట్టి ఆయన వైపు చూస్తూ మన జీవితంలో మరి ఆత్మను బట్టి విత్తేవారంగా ఉండాలి. దేన్ని బట్టి విత్తేవారంగా ఉండాలి? ఆత్మను బట్టి, అంటే ఆత్మానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. శరీరానుసారంగా జీవిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. సరే, నా వచనాన్ని మీకు జ్ఞాపకం చేసి మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 8:14 చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చదువు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. దేవుని బిడ్డలు ఎట్లా నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమారులై ఉంటారు, దేవుని కుమార్తెలై ఉంటారు. చూడండి ఎంత గొప్ప భాగ్యం. ఈ లోకంలో దేవుని కుమారులుగా జీవించినటువంటి మనుషులు మాత్రమే ఒక దినం దేవుని రాజ్యానికి ఏమవుతారు? హక్కుదారులు అవుతారు, వారసులు అవుతారు. కాబట్టి ఇంకా ఎవరైతే నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారో నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం కనుక ఈ రాత్రి ప్రభువులు అంగీకరించి మరి
దేవుని రాజ్యం కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించిన దాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, ప్రభువా, కొన్ని మాటలు మీ యొక్క జీవం కలిగిన మాటలు ధ్యానించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిందని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆశతో నీ పాదసన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, 10 మంది బిడ్డలు పరీక్షల వరకు సిద్ధపడుతున్నారు ప్రభువా. కావలసిన జ్ఞానమును తెలివిని దయచేయండి. అనారోగ్యంతో ఎవరైతే ఉంటూ ఉన్నారో వారికి కావలసిన ఆరోగ్య క్షేమమును మీరు దయచేయండి ప్రభువా. అయా చెప్పబడిన ప్రతి మాట హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభువా, ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించే భాగ్యం మీరే దయచేయండి. నీ కృపలో నీ బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనం.